ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ మొదలెట్టిన పాశవిక యుద్ధం రిప్లైగా ఇరాన్ నుంచి తీవ్ర ప్రతిఘటన దాడులు ప్రపంచాన్ని తీవ్ర అస్థిరతలోకి నెట్టేస్తున్నాయి. ప్రపంచ ప్రజలకు ఆకలి బాధలు, కష్టాలు, కన్నీళ్లు మిగిలిస్తూ ఉన్నాయి. అసలు ప్రపంచం ఇంతకు ముందు చూడలేదు ఇంత దారుణమైన కష్టాలు. అండ్ అదే సమయంలోనే ఇది ఇంకా భీకరంగా మారబోతుంది అని అమెరికా అధ్యక్షుడైతే చెబుతూ ఉన్నారు. అండ్ మరొక పాకిస్తాన్ కూడా తన భూభాగాన్ని ఇరాన్ మీద దాడికి అమెరికాకి ఇవ్వబోతుంది అన్న సంకేతాలు. ప్లాన్ బి భారత్ను కూడా ఏదో విధంగా లాగాలి ఈ యుద్ధంలోకి అని చెప్పి పాకిస్తాన్ ఆలోచిస్తుంది అనే అంతర్జాతీయ వార్తలు. మన దేశ నాయకత్వం అలర్ట్ అవ్వడం, అర్ధరాత్రి చర్చలు, ఏమో జరగబోతుంది అన్న సంకేతాలు. ఇటువంటి పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఒక తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ప్రకటన చూస్తే ప్రపంచ యుద్ధం ఎంతో దూరంలో లేదేమో అనిపిస్తూ ఉంది. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపాలని కోరిన ఆయన ఇరాన్ కూడా ప్రతీకార దాడులు ఆపాలి అని చెప్పి పిలుపించుకుంటూ ఆయన ప్రకటన కనుక చూస్తే నాయకులు విధ్వంసం కంటే చర్చలకే మొగ్గు చూపినప్పుడు యుద్ధాలు ముగుస్తాయన్న ఐరాసచ్చి తాను సంబంధిత పక్షాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, ఈ ప్రయత్నాలకు మద్దతుగా తన వ్యక్తిగత రాయబారి జీన్ ఆర్నాల్డ్ను ఆ ప్రాంతానికి పంపుతున్నాను అని, దాడులను ఖండించడమే కాకుండా హర్మూజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల్లో నౌకాయాన హక్కులు, స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరాన్ని అందరూ గుర్తించాలని, నౌకాయాన స్వేచ్ఛను నిరాకరించడం వల్ల ఫిలిప్పీన్స్ నుంచి శ్రీలంక, మొజాంబిక్ వరకు ఉన్న ప్రపంచంలోని నిరుపేదలు ఆహార, ఇంధన ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడతారని, మధ్యప్రాచ్య సంక్షోభం నియంత్రణ తప్పుతోందని, అండర్లైన్ దిస్, మధ్యప్రాచ్య సంక్షోభం నియంత్రణ తప్పుతోందని, ఇది మొత్తం ప్రాంతాన్ని కమ్మేసే విస్తృత యుద్ధంగా మారే ప్రమాదం పొంచే ఉంది అని ఆయన 1వ నంబర్ హెచ్చరిక జారీ చేశారు. అంటే ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుంది, తక్షణం ఆపాలి, దారుణమైన పరిస్థితులు నెలకొనబోతూ ఉన్నాయి. ఏం చేద్దాం? ఎవడి ప్రయోజనం కోసం ఎవడి కష్టాలు పడుతున్నాడు, ఎవడి ఇబ్బందులు పడుతున్నాడు, ఎవని పొగరు, ఎవని కొవ్వు, ఎవని అహంకారం, ఎవని సామ్రాజ్యవాదం, ఏ కంపెనీల ప్రయోజనాలు నా జనాన్ని నాశనం చేస్తున్నారు కదరా. ఈ దేశం ఆ దేశం లేదు, ఈ వర్గం ఆ వర్గం లేదు, ఈ సెక్షన్ ఆ సెక్షన్ లేదు. జనాలు తెలుసుకోవాలి. అల్టిమేట్గా ఆ సెక్షన్ ఈ సెక్షన్లే మొత్తం నాశనం అయిపోతాం. మొత్తం విద్వేషంతో కూడుకున్న నాయకులే తయారైపోయాడు ప్రపంచం అంతా. మొత్తం సామ్రాజ్యవాద కార్పొరేట్ల కోసం పనిచేసే నాయకులే వాడి ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తారు. ఇప్పుడు జరిగేదన్నీ అవే కదా. ఇంకా అమెరికా అసలు రాక్షసత్వం. జడలు విప్పుకొని ఒకసారి చమురు కావాలంటాడు, ఒకసారి మొత్తం మాకు చమురు మాదేనంటాడు, ఒకసారి ఏమో ఇంకెందుకు యుద్ధం చేస్తాడు, సరదా కోసం యుద్ధం చేస్తున్నా అంటాడు. దేనికి యుద్ధం చేస్తున్నాడో తెలియదు. అమెరికా అధ్యక్షుడు మాట్లాడే మాటల ఇరాన్లో శవాల దిబ్బలు సృష్టించడం, బాంబులు తీసుకొని జనాల మీద వేయడం ఏమి ద్వారా బాబు. ఇది రాత్రి యుగంలోకి తీసుకెళ్తాం, శవాల దిబ్బలు సృష్టించాం, ఏదో గొప్పగా చెబుతూ ఉన్నాడు. సిగ్గుండాలి.